ఫ్రెండ్స్ నేనైతే క్యాబేజీ ఫర్టిలైజర్ చేసుకున్నాను చూడండి. ఇదేంటంటే క్యాబేజీ ఆకులు తీసుకొచ్చి ఒక 4 రోజులు కుళ్ళబెట్టేసాను అనమాట, డ్రమ్లోని పెట్టి. తర్వాత బాగా కుళ్ళిపోయిన తర్వాత ఆకులన్నీ క్లీన్ చేసేసి అందులో బెల్లం వేసి క్యాబేజీ ఆకులు వేసి నేను ఫర్టిలైజర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మొక్కలన్నిటికీ కూడా ఇస్తాను. చాలా బాగుంటుందండి ఫర్టిలైజరు. మొక్కలన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. మీకు నా మొక్కలు చూపిస్తాను చూడండి. ఇన్ఫెక్షన్ లేకుండా చాలా నీట్గా చాలా బాగుంటాయి చూడండి. చామంతులు వర్షంకి ఇలా అయిపోయి కానీ మొగ్గలు అయితే ఉన్నాయి. సో ఇగోండి, నేనైతే ఉడతలు వచ్చేస్తున్నాయని చెప్పి మొగ్గలకి ఇలా పెట్టాను, ఉడతలు రాకుండా ఉండడం కోసం. ఇది చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి. ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మనకి మొక్కలు చాలా బాగుంటాయి. లిల్లీ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా పూస్తున్నాయో. మొగ్గలు చూడండి, ఇవి నేను ఒక విత్తనం ఒకే ఒక కాయ ఇచ్చే దాంతో చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి చూడండి విత్తనాలు. ఇవన్నీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా, మీకు చూపిస్తాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. పచ్చిమిరపకాయలు అయితే చాలా వచ్చాయి. ఇంత చిన్న చెట్టు ఉంది చూడండి ఎన్ని కాయలు వచ్చి. ఎన్నిసార్లు వీడియో చేసినా ఇవి మళ్ళీ చేయాలనిపిస్తుందండి. చాలా బాగున్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా. మళ్ళీ ఇంకా పూత మళ్ళీ చిన్న కాయలు వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా సీడ్స్ తయారు చేస్తానండి, మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, ఈ మొక్క కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. సో నా బుజ్జిముండ అనమాట ఇది. సో ఈ మొక్కకైతే ఎవరు దిష్టి పెట్టకండి, ఈ మొక్క చాలా ఇష్టం నాకు. ఈ మొక్క చూడండి చిన్న చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో. సో దీన్ని ఎవరు కూడా దిష్టి పెట్టకండి, ఇది చాలా బాగుండాలని కోరుకోండి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. పింక్ కలరు, ఇది కూడా చాలా అయింది వేసి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఖాళీ ఇది ఒకటి పెట్టానండి, బతికాయి కొందరికి ఇద్దామని పెట్టాను.